రాణి ఇచ్చిన కుండలములను ఉదంకుడు తీసుకొని అడవి గుండా వెళుతున్నాడు. దారిలో ఒక జలాశయము కనపడింది. ఉదంకుడు తన కుండలములను ఒక పవిత్రమైన ప్రదేశములో పెట్టి తాను జలాశయములో దిగి అనుష్ఠానము చేసుకుంటున్నాడు. ఇంతలో తక్షకుడు ఒంటిమీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడకు వచ్చి ఆ కుండలములు తీసుకుని పారిపోయాడు. ఉదంకుడు ఇది చూచి తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న నాగరాజులను పేరు పేరున స్తుతించాడు. తన 1000 పడగల మీద భూభారమును మోస్తూ శ్రీమన్నారాయణుడికి శయ్యగా వెలుగొందే అనంత నీకు నమస్కారము. సమస్త నాగలోకముల రాక్షసుల బాధ నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగుతున్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు. దేవతల చేత మనుష్యుల చేత పూజింపబడే సమస్త నాగరాజులకు నమస్కారము. తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకము నుండి అంతా సంచరించుచున్న తక్షక నన్ను అనుగ్రహించు అని నాగులందరూ పొగిడాడు ఉదంకుడు. ఉదంకుడు తక్షకుడి నుండి కుండలములను తిరిగి తీసుకుంటాడా లేదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.